అంటే లక్ష్మణుడు కౌసల్యాదేవి మాటలకి తట్టుకోలేక ఊగిపోయాడు ధనస్సు పట్టుకుని. ఆయన అన్నాడు, తండ్రే కావచ్చు గురువే కావచ్చు, ధర్మం తప్పిపోయాడు. యవ్వనంలో ఉన్న కైకమ్మ మాట విని నీకు రాజ్యం ఇవ్వనంటాడా? అన్నయ్య ఆజ్ఞాపించు, నా ధనస్సు చేతిలో ఉండగా నీ పట్టాభిషేకం ఆపగలిగిన మనగాడు ఇక్కడ లేడు. నిగ్రహించి ముసలి దశరథుణ్ణి తీసుకెళ్లి కారాగారంలో పారేసి నీకు పట్టాభిషేకం చేసేస్తాను ఇదే ముహూర్తానికి. అన్నయ్య ఊ అను అన్నాడు. అని కౌసల్య వంక చూసి అన్నాడు, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు అలా ఏడవద్దమ్మా, నేను తట్టుకోలేను. అన్నయ్య అగ్నిలో దూకితే అన్నయ్య కన్నా ముందు నేను పడి కాలిపోయానని గుర్తు. అన్నయ్య అరణ్యానికి వెడితే అన్నయ్య కన్నా ముందు నేను అరణ్యానికి వెళ్ళిపోయానని గుర్తు. అమ్మా అన్నయ్య ఏది అనుభవించినా నేను ముందు అనుభవిస్తాను. అమ్మా నువ్వు ఏడవద్దమ్మా, నేను చూడలేనమ్మా. ఎంత భక్తు నిజంగా! ఏదో కొన్ని శ్లోకాలు విడిచిపెట్టి చెప్పడం కానండి, అయోధ్యకాండని కన్నీరు పెట్టుకోకుండా చదవడం చాలా చాలా కష్టం. అంత క్లీశంగా ఉంటుంది ఆ కథ. అందుకే ఏకాంతంలో ఉండి ఏకాంతంలో చదువుకుని ఎవరికీ కనపడకుండా రామాయణం చదువుకుని కళ్ళు తుడుచుకోవడమే తప్ప 10 మందిలో కూర్చుని చదివేది కాదు. 10 మందిలో కూర్చుని ఏంటి ఆ హృదయం కదిలిపోయేది కాదు. శ్రీరామాయణం అంటే శ్రీరామాయణం